నా ప్రాణమా సన్నిధించుమా యెహోవా నామమును. ఆయన పరిశుద్ధ నామముతో ఈనాటి ప్రార్థన ప్రారంభించుకున్నాం. నా ప్రాణమా సన్నిధించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును, యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. అంతరంగ సమస్తమా సన్నిధించుమా, అంతరంగ సమస్తమా సన్నిధించుమా, సన్నిధించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును, యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. ఆయన చేసిన మేలులను ఎన్నడూ మరువకుమా, దోషములన్నీ క్షమించును ప్రాణ విమోచకుడు. ఆయన చేసిన మేలులను ఎన్నడూ మరువకుమా, దోషములన్నీ క్షమించును ప్రాణ విమోచకుడు. దేవుడు నిత్యము కోపించడు, దేవుడు నిత్యము కోపించడు. సన్నిధించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును, యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు, నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు, నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును. పూర్ణుడు నిత్యము తోడుండును, పూర్ణుడు నిత్యము తోడుండును. నా ప్రాణమా సన్నిధించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును, యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. అంతరంగ సమస్తమా సన్నిధించుమా, అంతరంగ సమస్తమా సన్నిధించుమా, సన్నిధించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును, యెహోవా నామమును, పరిశుద్ధ నామమును, యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. గడచిన దినములు అన్నీ ఘనముగా కాచావయ్యా, నూతన వత్సరమును మాకు అనుగ్రహించావయ్యా. గడచిన దినములు అన్నీ ఘనముగా కాచావయ్యా,
జీవించగా ఇలా వచ్చావయ్యా జీవాధిపతి యేసయ్యా జీవించగా ఇలా వచ్చావయ్యా గడచిన దినములు అన్నియు కనముగా కాచావయ్యా నూతన వత్సరమును మాకు అనుగ్రహించావయ్యా నీ దయ చూపించి కరుణతో నింపావయ్యా కష్టములలో నా కన్నీరు తుడచిన దైవము నీవేనయ్యా వేడిలో నా నీ దయ చూపించి కరుణతో నింపావయ్యా కష్టములలో నా కన్నీరు తుడచిన దైవము నీవేనయ్యా యెహోవా నీవే నీవయ్యా సమకూర్చు దేవుడు నీవేనయ్యా యెహోవా నీవే నీవయ్యా సమకూర్చు దేవుడు నీవేనయ్యా గడచిన దినములు అన్నియు కనముగా కాచావయ్యా నూతన వత్సరమును మాకు అనుగ్రహించావయ్యా శోధన వేదన కనికాల నిరంజనించావయ్యా శత్రువు వైరము నా చెంత రాకుండా నీ నీడ కాచావయ్యా శోధన వేదన కనికాల నిరంజనించావయ్యా శత్రువు వైరము నా చెంత రాకుండా నీ నీడ కాచావయ్యా యెహోవా నీవయ్యా నా భజము నీవేనయ్యా యెహోవా నీవయ్యా నా భజము నీవేనయ్యా గడచిన దినములు అన్నియు కనముగా కాచావయ్యా నూతన వత్సరమును మాకు అనుగ్రహించావయ్యా నీ మందిరమున నిన్ను స్తుతించే ధన్యత ఇచ్చావయ్యా నీ సంఘమున సాక్షిగా నిలచే భాగ్యము ఇచ్చావయ్యా నీ మందిరమున నిన్ను స్తుతించే ధన్యత ఇచ్చావయ్యా నీ సంఘమున సాక్షిగా నిలచే భాగ్యము ఇచ్చావయ్యా యెహోవా రామా నీవయ్యా నాకు స్వస్థత నీవేనయ్యా యెహోవా రామా నీవయ్యా నాకు స్వస్థత నీవేనయ్యా గడచిన దినములు అన్నియు కనముగా కాచావయ్యా నూతన వత్సరమును మాకు అనుగ్రహించావయ్యా గడచిన దినములు అన్నియు కనముగా కాచావయ్యా నూతన వత్సరమును మాకు అనుగ్రహించావయ్యా జీవాధిపతి నీవే యేసయ్యా జీవించగా ఇలా వచ్చావయ్యా జీవాధిపతి నీవే యేసయ్యా జీవించగా ఇలా వచ్చావయ్యా గడచిన దినములు అన్నియు కనముగా కాచావయ్యా నూతన వత్సరములు మాకు అనుగ్రహించావయ్యా గడచిన దినములు అన్నియు కనముగా కాచావయ్యా నూతన వత్సరములు మాకు అనుగ్రహించావయ్యా
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న వాక్య భాగం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళి. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మొక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు యేసు ప్రభువా. నైనా తండ్రి ప్రభా, 2వ వారంలో మేము ప్రవేశించాం ప్రభానైనా. తండ్రి నా దేవ నా ప్రభానైనా, దినములు చాలా త్వరగా గడుస్తూ ఉండగా తండ్రి, నూతన సంవత్సరంలో తండ్రి అప్పుడే 2nd వీక్ లో మేము ఉన్నామా అన్నట్లుగా యేసు ప్రభానైనా మేము తండ్రి సాగుతూ ఉండగా మీకు అధికమైన కృపను ప్రసాదించండి. రావాల్సిన ప్రతి బిడ్డలు అందరినీ కూడా మీరు రక్త ప్రోక్షణ కిందకు తీసుకుని వస్తున్నాం. ఆన్లైన్ లో ఉన్న వారిని మీరు రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తున్నాం. మేము తండ్రి మేము ఉన్నటువంటి ప్రాణములు సైతం మీ రక్తం చేత సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి యేసు ప్రభువా. తండ్రి మీ రక్తంలో మమ్మల్ని సంపూర్ణంగా కడిగి పవిత్రపరిచి ఆ దేవ మీ ఆత్మ చేత అభిషేకించండి తండ్రి. మీ యొక్క ఆత్మ సంచారం మీ ప్రాంగణంలో నిలిచినట్లు కృపను అనుగ్రహించండి నాయన. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం కనికరంగా తండ్రి. యేసయ్యా దయచేసి ప్రభువైన కృపనిచ్చి మీ వాక్యాన్ని తండ్రి ప్రభువైన విరిచి మాకందరికీ నీ పంచి అనుగ్రహించవలసిందిగా ప్రతిమాడుకుంటున్నాం. యేసయ్యా మీరు తండ్రి ప్రభ రొట్టె విరిచి ప్రభ పంచినప్పుడు తండ్రి ప్రభ 5,000 మంది తృప్తిగా తిన్నారని మీ వాక్యం సెలవిస్తుంది కనుక తండ్రి, తృప్తిగా మేమందరం తండ్రి ప్రభ సంపూర్ణమైనటువంటి ఆహారం ఆ దేవానైనా తండ్రి ప్రభ మేము భుజించినట్లుగా యేసు ప్రభానైనా తండ్రి మీరు అనుగ్రహించండి ప్రభా. నన్ను సంపూర్ణంగా మీ సర్వసాత్మ మరుగుపరిచి నా నాలుకను నా హృదయాన్ని నా నోటిని తలపులను ఆలోచనలు మీరు ముట్టి నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా ఆత్మచేత పుటం వేయబడినదై ప్రభానైనా మా ప్రాణాత్మ దేహములను వెలిగించుటకును అనేకులను వెలిగించే రీతిగా తండ్రి వాక్యాన్ని విరిచి మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ యేసునామంలో ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రేమ వల్ల ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు ఈ వాక్యాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాం. మనము ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించాం, వాగ్దానాలు తీసుకున్నాం, దినాలు గడిచిపోతూ ఉన్నాయి. ఏమైనా తేడా ఉందా పాత సంవత్సరానికి ఈ సంవత్సరానికి అంటే? కొంచెం తేడా మాత్రం కూడా కనిపించినట్టుగా మనకు కనపడతా ఉంటది. సో వాట్ ఈస్ గోయింగ్ ఆన్? నూతన సంవత్సరంలోకి వచ్చాం, దేవుని వాగ్దానాలు మా పక్షాన ఉన్నాయి, దేవుని వాగ్దానాలు చేత పట్టుకున్నాం. స్టిల్ ఎలా ఉందంటే ఆ పాత సంవత్సరంలో గడిచినట్టుగా ఒకవేళ ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవునులరా, చాలా సార్లు ఇంకా ఏ రీతిగా వెళ్ళాలి, ఏ రీతిగా నూతనం అవుతుంది, ఏ రీతిగా నా జీవితం లేకపోతే నా యొక్క కుటుంబం ఏ రీతిగా నూతన పరచబడుతుంది, ఏ రీతిగా నా జీవితంలో నూతనమైన ఆశీర్వాదాలు చొరవ చేసుకుంటాయి అన్నటువంటి తలంపులు. ప్రేమైన దేవునులరా, దేవుని వాగ్దానాలు ఒక పక్షాన మన సైడ్ ఉన్నాయి, కానీ అవి నెరవేరుతాయా, నెరవేరుస్తారా దేవుడు? ఈ రీతిగా ముందుకు సాగుతూ ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో గమనించినట్లయితే దేవుడు మన జీవితాల్లోకి ప్రవేశించినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే, సో హి నెవర్ 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 లెడ్ us the way we have gone through. మనము వచ్చినటువంటి రీతిలో లేకపోతే వచ్చినటువంటి మార్గంలో దేవుడు మనల్ని ఎప్పుడు నడిపించడు, కానీ ఒక క్రొత్తదైన మార్గంలోనే దేవుడు నడిపిస్తాడు. ఏ రీతిగా నడిపిస్తాడు? when God interferes, when God నిజంగా నీతో నాతో మాట్లాడినప్పుడు ఏ రీతిగా ముందుకు నడిపిస్తాడు అన్న విషయాలు కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. మొట్టమొదటి ఆత్మీయ తలంపు నేను మన దగ్గర తీసుకుని వస్తూ ఉన్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా. సో
దేవుడు నడిపించే విధానం ఏ రీతిగా ఉంటుందంటే అది సంపూర్ణంగా నూతనమైనటువంటి మార్గం, కృతమైన మార్గంగా ఉంటుంది అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుడు మన జీవితాల్లో చేయి పట్టుకుని నడిపిస్తూ ఉంటే, దేవుడు తన ఆలోచన ప్రకారంగా మనల్ని నడిపిస్తుంటే, దేవుని వాగ్దానాన్ని పట్టుకుని మనం అడుగు ముందుకు వేస్తూ ఉంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా ఏ రీతిగా ఉంటుందంటే ప్రతి దినము కూడా దేవుడు క్రొత్తదైనటువంటి మార్గంలో ఒక స్టెప్ మనల్ని ముందుకు నడిపించే దేవుడిగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మనం గమనించినట్లయితే మనం చూస్తాం కదా, నిర్గమకాండం 13వ అధ్యాయం 17-18 వచనాలు మనం చదువుకున్నట్లయితే, నిర్గమకాండం 13వ అధ్యాయం 17-18 వచనాలు. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. ఎర్ర సముద్రం ద్వారా దేవుడు నడిపించాడని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ఇశ్రాయేలీయులు మరలా దే మే బి హార్డ్ ఆన్ దేర్ హార్ట్స్, వాళ్ళ హృదయం మార్చుకొని మళ్ళీ ఐగుప్తుకు వెళతారేమో అన్నటువంటి ఉద్దేశంతో దేవుడు ఏం చేస్తాడంటే మరొక మార్గంలో నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మనం గమనించినట్లయితే మనం నడిచేటువంటి మార్గాలు అంటే పోయిన సంవత్సరం మనం ఏ రీతిగా నడిచామో ప్రియమైన దేవుని బిడ్డలారా, so God will not lead us the same way. God wants to take us in a new direction completely. దేవుడు మనల్ని క్రొత్త డైరెక్షన్ లో నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో దాదాపు 2 వారాలు గడిచాయి కానీ మనకు క్రొత్తదిగా ఉన్నట్టు కనిపించకపోవచ్చు కానీ, బట్ గాడ్ వాంట్స్ టు లీడ్ యూ అండ్ మీ ఏ రీతిగా నడిపించాలనుకుంటే మళ్ళీ పాత మార్గములో, మళ్ళీ ఐగుప్తుకు వెళ్లకుండా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు మార్గములో కాకుండా, లేకపోతే ఇక్కడ గమనించినట్లయితే హేరోదు మార్గంలో కాకుండా ప్రేమైన దేవుని బిడ్డలారా, గాడ్ వాంట్స్ టు లీడ్ us a new life, completely new way. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జ్ఞానాలు గమనించినట్లయితే వారు స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే, ఇక్కడ స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే హేరోదు మార్గమున వెళ్ళక ఎక్కడికి వెళ్ళారు, మరి ఒక మార్గాన్ని వెళ్ళిరి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అదే రీతిగా ఇశ్రాయేలును దేవుడు ఏ రీతిగా నడిపించాడంటే ఆ కాలంలో వాళ్ళు తిరుగా ఒకవేళ ఐగుప్తుకు వెళ్తారేమో అని చెప్పేసి దేవుడు తన మార్గములో ఆయన వారిని నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దయచేసి గమనించండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే మనం అనుకుంటాం ఇవే మంచిదేమో, ఇది మంచిదేమో, ఈ మార్గం మంచిదేమో అని మనం అనుకుంటాం, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది. దయచేసి గమనించండి, సామెతలు 14:2. 12 ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును. ఒకనికి మనకు ఏ రీతిగా ఉంటుందంటే మనకు చూడడానికి సరైనదిగా కనపడుతూ ఉంటుంది, ఇది దిస్ మే బి రైట్ డెసిషన్ మనం అనుకుంటాం, కానీ తుదకు అది ఎక్కడికి వెళ్తుందంట, ఒక మరణకరమైన మార్గానికి, లేకపోతే ఒక మరొక మార్గంలో మనం విల్ బి ల్యాండ్ ఆఫ్ ప్రేమైన దేవుడు, మరొక ప్రాబ్లం లో మనం చిక్కుకుంటాం ప్రేమైన దేవుని బిడ్డలారా. దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. కాబట్టి దేవుని మాట గమనించినట్లయితే ఇదిగో ఒకని మార్గంలో వాడు నడవకుండా ఏ రీతిగా నడవాలంట, దేవుని మార్గంలో నడవాలి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో గమనించినట్లయితే హేరోదు మార్గము కాదు, ఐగుప్తు మార్గము కాదు, కానీ దేవుడు మరి యొక్క మార్గంలో మనం నడిపిస్తాడు, మరి యొక్క దిశగా మనం నడిపిస్తాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఏ రీతిగా నడిపిస్తాడని తర్వాత చెప్తాను ప్రేమైన దేవుని బిడ్డలారా. బట్ గాడ్ వాంట్స్ టు లీడ్ us completely all together in a different way అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో రెండవ ఆత్మీయతలను మీ దగ్గర తీసుకురావాలని ఆశపడుతున్నాం. మనం గమనించినట్లయితే చూడండి 12వ వచనం, తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై. ప్రియమైన వారు మనం గమనించినట్లయితే జ్ఞానులు బోధింపబడిన వారై అని బైబిల్లో వ్రాయబడింది. సో జ్ఞానులకు దేవుడు ఏం చేశాడంటే బోధ చెప్పటం ప్రారంభించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దేవుడు మనల్ని నూతన దిశగా నడిపించే ముందు దేవుడు ఏం చేస్తాడంటే గాడ్ వాంట్స్ us, దేవుడు ఏం చేస్తాడు మనల్ని ఒక రకమైనటువంటి వార్నింగ్ అంటే ఒక హెచ్చరిక దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు ప్రియమైన వాళ్ళారా. సో నాగ్ యువర్ వార్న్ గమనించినట్లయితే సో జ్ఞానులను దేవుడు ఏం చేశాడు, వారించినట్టుగా చూస్తాడు. ఇదిగో నువ్వు హేరోదు మార్గంలో వెళ్ళవద్దు అని బోధించినట్టుగా మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇదిగో నోవాను కూడా దేవుడు వారించినట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించినట్లయితే ఐ థింక్ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు
అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి కదా, దేవుని చేత హెచ్చరింపబడి చదవండి. భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. సో దేవుడు మనల్ని నూతన మార్గంలో నడిపించే ముందు మొట్టమొదటి ఏం చేస్తాడు మనల్ని? సో గాడ్ వాంట్స్ us, హెచ్చరించడం ప్రారంభిస్తాడు. దేవుడు మనల్ని హెచ్చరిస్తే ఇదిగో ఇది మంచిది కాదు ఇది అంటే, దేవుడు మనల్ని హెచ్చరించడం అనేది అదేదో మనల్ని తిట్టినట్టు కాదు కానీ, లేకపోతే దేవుడు మనల్ని కంప్లీట్ గా బ్లాక్ చేయడం అనేది కాదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే నూతనమైన మార్గం, గాడ్ వాంట్స్ టు ఓపెన్ అనదర్ వే. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇది బ్లాక్ చేయబోతూ ఉన్నాడు. ప్రేమ గాడ్ ఈజ్ వార్నింగ్ అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎప్పుడు కూడా దేవుడు నూతన మార్గాన్ని ఓపెన్ చేసేప్పుడు ఓల్డ్ మార్గాన్ని క్లోజ్ చేస్తాడు. ప్రేమైన దేవుని పిల్లరా, గాడ్ హెచ్చరిస్తాడు, చాలా బాగా కఠినంగా హెచ్చరిస్తాడు. ప్రేమైన దేవుని పిల్లరా, ఆయన హెచ్చరికను మనం వినాలి. బైబిల్లో రాయబడింది, ఆయన బోధన లేకపోతే ఆయన వార్నింగ్ ను వినని వాడు ఏంటంట దుర్బీజుడే కానీ కుమారుడు కాదు అని బైబిల్లో రాయబడింది కదా. సో అంటే ఆయన మాటకు విధేయత చూపిన వాడు ఎలాంటి వాడంట? దుర్బీజుడు. అంటే అర్థం ఏంటి? దేవుని బీజం వానిలో లేదు అని అర్థం కదా. దుర్బీజుడి దేవుని బీజం ఎవరైతే ఉందో, దేవుని యొక్క మాటలు ఎవరైతే వారి హృదయాల్లో ఉంటున్నాయో వారు ఏం చేస్తారు? దేవుని మాటను వినటం ప్రారంభిస్తారు. ఈ మ్యాగీ ఏం చేశారు? ప్రియమైన దేవుని పిల్లరా, సో వాళ్ళు యేసు ప్రభువును చూచారు, యేసు ప్రభువును పూజించారు. అంతకుముందు యేసు ప్రభు ఎవరో తెలియకపోవచ్చు, యూదుల రాజు అనుకున్నారు వాళ్ళు కదా. వాళ్ళు యూదుల రాజు అనుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదుల రాజే. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఆయనను పూజించడం ప్రారంభించారో, ఎప్పుడైతే ఆయనను ఆరాధించడం ప్రారంభించారో, దేవుడు ఏం చేస్తున్నాడు? మరి యొక్క మార్గాన్ని చూపిస్తున్నాడు. మన జీవితాల్లో కూడా గమనించినట్లయితే దేవుణ్ణి ఆరాధిస్తూ, ప్రియమైన వాళ్ళారా, మన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నట్లయితే, దేవుణ్ణి పూజిస్తూ ఉన్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ విల్ డైరెక్ట్ us. దేవుడు మనల్ని నూతనమైన మార్గంలో నడిపిస్తాడు. దేవుడు వార్న్స్ us. వార్నింగ్ అనేది, హెచ్చరిక అనేది, అది హెచ్చరిక అనేది ఒక ఏంటంటే దేవుడు కంప్లీట్ గా మనల్ని బెత్తంతో కొట్టినట్టు కాదు, కానీ గాడ్ వాంట్స్ టు డైరెక్ట్ us అన్న విషయాన్ని గుర్తు. అంటే ఆ మార్గంలో మనం వెళ్ళినట్లయితే గాడ్ వాంట్స్ టు సేవ్ us. ఒక విధంగా చెప్పాలంటే హెచ్చరిక ఏం చేస్తుందంటే ఇట్ సేవ్స్ us కదా. మనం లాస్ట్ ఇయర్ అంతకు ముందు చూసాం, ఒక హెచ్చరిక జారీ చేశారు. ఏంటంటే నీళ్లు ఇక్కడ నార్త్ ఇండియాలో అనుకుంటా నీళ్లు వదలబోతూ ఉన్నారు అంటే అవన్నీ కూడా గేట్లు ఎత్తబోతున్నారని హెచ్చరిక విని కూడా పిల్లలు ఏం చేశారు? ఏమాత్రం పట్టించుకోవాలి. సో హెచ్చరిక విని మనం అక్కడి నుంచి వెళ్తే ఏమవుతుంది? మనము దే వుడ్ హావ్ సేవ్డ్ దేర్ లైఫ్స్. గమనించినట్లయితే ప్రేమ వాళ్ళ మనం కూడా దేవుని హెచ్చరికను మనం ఎప్పుడైతే అంగీకరించడం ప్రారంభిస్తామో, దేవుని హెచ్చరిక ఎప్పుడైతే ఉదయం చూపించడం ప్రారంభిస్తామో, we will be saving not only our lives, we will be saving our families, we will be saving our fellowship, we will be saving our church. ప్రియమైన దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. చూడండి, మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 32వ కీర్తనలో మనం చూసినట్లయితే 8వ వచనం ఒకసారి చూసుకుందాం. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ప్రేమ వాళ్ళ దేవుడు, see how God really wants to direct us. నీ మీద నేను దృష్టి ఉంచాను, ఏంటంటే దేవుని చూపు మన మీద ఉన్నదంటే ఎంత గొప్ప సంగతి. ప్రియమైన దేవుని బిడ్డలారా, God has an eye on us. మనల్ని ఆయన చూస్తూ ఉన్నాడు, మనల్ని ఆయన నడిపించాలని ఆశపడుతున్నాడు, చేపట్టుకొని ముందుకు నడిపించాలని ఆశపడుతున్నాడు. మన జీవితాలను నిజంగా ప్రకటించుకోవాలి. సో మొట్టమొదటి గమనించినట్లయితే పాప మార్గంలో దేవుడు మనల్ని ఎప్పుడు కూడా నడిపించడు. హీ బ్లాక్స్ దట్ వే, గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా ఆ మార్గంలో వెళ్లకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? వార్న్ చేయటం ప్రారంభిస్తాడు. ఆ వార్నింగ్ అనేది జస్ట్ సేవ్ us. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము హవ్వలకు కూడా దేవుడు ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏంటి? ఆదాము హవ్వలకు దాన్ని తినవద్దు అని ఒక హెచ్చరిక చేశాడు. ప్రియమైన వారలారా, ఆ హెచ్చరికను నిజంగా పాటించి ఉంటే దేవుడు హావ్ సేవ్డ్ కదా. గమనించినట్లయితే ప్రియమైన వారలారా, ఆ హెచ్చరికను ఎప్పుడైతే కాదనుకొని మనం ముందుకు వెళ్తామో, సో మనము కొని తెచ్చుకున్నట్లయితే, సో మన జీవితాలు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడా? గుర్తుపెట్టుకోవాలి. గాడ్ వాంట్స్ టు సేవ్ us. గాడ్ వాంట్స్ టు సేవ్ అవర్ లైఫ్స్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఆత్మీయంగాను లేకపోతే ఇహలోకపరంగాను గాడ్ వాంట్స్ టు సేవ్ us. మూడవ ఆత్మీయతలో మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం చదువుకుందాం. ఆ తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై. స్వప్నమందు దేవుని చేత, కొన్ని మనం ఇంగ్లీష్ వర్షన్లో గమనించినట్లయితే ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ వార్న్డ్ దెమ్ అని బైబిల్లో రాయబడింది కదా.
ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ వార్న్ దెం. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే, సో ఆనాటి కాలంలో దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని వాడుకోవటం ప్రారంభించాడు. సో దేవుడు తన ప్రజలను హెచ్చరించేదానికి, దేవుడు తన మార్గంలో తన పిల్లలు నడిపించేదానికి ఒక్కొక్కసారి ఒక్కరిని వాడుకున్నట్టుగా మనం చూస్తాం. అప్పుడు ఏంజల్స్ ను వాడుకున్నాడు, కొన్నిసార్లు ప్రవక్తలను వాడుకున్నాడు. గమనించినట్లయితే కొన్నిసార్లు రకరకములుగా దేవుడు తన పిల్లలను వాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ కాలంలో ఏంటంట, ఈ కాలంలో దేవుడు ఏ రీతిగా ఉన్నాడు, దేవుడు తానే మనతో మాట్లాడటకు ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ వల్ల గ్రేటెస్ట్ ఒకవేళ లీడర్షిప్ అని ఒకవేళ మనం చూసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే స్వప్నమందు ఇంగ్లీష్ లో మనం చూస్తే దేని చేత, ఏంజల్స్ చేత, దేవదూతల చేత బోధింపబడ్డారు ప్రేమిన వారారా. కానీ ఈనాడు దేవుడు మనకున్నాడు. శరీరధారిగా ఉన్నటువంటి ఆయన, మానవధారిగా వచ్చినటువంటి ఆయన మన మధ్య ఉండడానికి ఆయన సిద్ధపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం గమనించినట్లయితే యేసు ప్రభువు తన మాటల్లో చెప్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 27వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. సో నా గొర్రెలు నా స్వరము వినును. ప్రియమైన వారలారా, మనం వి నీడ్ టు హియర్ టు హిస్ వాయిస్, వి హావ్ టు హీడ్ హిమ్. బేసికల్లీ దేవుని మాట ఎవరైతే వినడం ప్రారంభిస్తామో, ప్రియమైన దేవుడు ఏమంటున్నాడు, వారిని నేను నిత్య జీవానికి నడిపిస్తానంటూ ఉన్నాడు. నిత్య జీవానికి ఈ లోకంలో మాత్రమే కాకుండా ఆయన పరలోకంలో అడుగు పెట్టేంత వరకు ఆయన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు ప్రేమైన దేవుడు. దట్స్ వాట్ జీసస్ సేస్ వెరీ క్లియర్లీ. గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా, నా గొర్రెలు నా స్వరం వినను. సో మనము నా గొర్రెలు అనిపించే ఆ స్థితిలో ఉన్నామా, లేకపోతే ఆయన గొర్రెలు కాకుండా ఒకవేళ ఉన్నట్లయితే ఆయన స్వరాన్ని విన్నా పట్టించుకోము ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. ఏమంటున్నాడు, యేసు ప్రభు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాడు. ఏంటంటే నా గొర్రెలు నా స్వరం వింటాయి అంటున్నాడు కదా. వింటాయి అని చాలా కాన్ఫిడెంట్ గా యేసు ప్రభు చెప్తున్నాడు. అంటే దేవునికి మన మీద ఎంత కాన్ఫిడెన్స్ కదా. మనం ఆయన మాట వింటాము అన్నది ఆయన కాన్ఫిడెన్స్. నా మాట ఖచ్చితంగా వింటారు అన్నది ఆయన యొక్క దృఢ సంకల్పం, లేకపోతే దృఢమైనటువంటి నమ్మకం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఇంత నమ్మకం పెట్టుకున్నటువంటి యేసు ప్రభువును నిజంగా మనం వినగలుగుతున్నామా? నా గొర్రెలు నా స్వరము వినును. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుడు ఒక్కొక్కసారి ఇక్కడ ఏంజల్స్ ద్వారా మాట్లాడడం మనం ఓల్డ్ టెస్టమెంట్ లో చూసినట్లయితే, ఐ థింక్ నిర్గమకాండం 13వ అధ్యాయం మనం చూసినట్లయితే దేవుడు వారిని ఏ రీతిగా నడిపించాడు 21వ వచనంలో మనం చూస్తాం. దేవుడు వారిని ఇశ్రాయేలుని ఏ రీతిగా నడిపించాడు, పగలు మేఘస్తంభమందును రాత్రి అగ్నిస్తంభములో. చదవండి ఒకసారి చూద్దాం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలుగుచుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఓల్డ్ టెస్టిమెంట్ లో గానీ న్యూ టెస్టిమెంట్ లో గానీ దేవుడు ఏమాత్రం కూడా తేడా లేదు. చూడండి, వారికి ముందుగా నడుచుతూ వచ్చిన బైబిల్లో వ్రాయబడింది. గొర్రెల కాపరి కూడా ఏం చేస్తాడు, గొర్రెలకు ముందుగా వెళ్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో దేవుడు మనకు ముందుగా పోయి ఏం చేస్తాడంటే, యెషయా గ్రంథం మనం చూస్తాను, ముందుగా వెళ్ళి ఏం చేస్తాడంట, మెట్టగా ఉన్నటువంటి స్థలాలను సరళము చేయమని బైబిల్లో వ్రాయబడింది. ప్రియమైన వారలారా, దేవుడు మనకు ముందుగా వెళ్తున్నాడంటే గుర్తు పెట్టుకోవాలి, గాడ్ ఈస్ మేకింగ్ అవర్ వే, గాడ్ ఈస్ మేకింగ్ అవర్ పాత్ సో స్ట్రైట్. అంతే. మనము ఏమాత్రం కూడా తట్టుకుని కింద పడ్డం కానీ, లేకపోతే బోర్ల పడిపోవడం ఎంత మాత్రం కూడా ఉండదు కానీ నేరుగా స్ట్రైట్ గా మనం నడగలుగుతాం ప్రేమైన దేవుడు. దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. ఆయన మనకు ముందుగా వెళ్ళేం చేస్తాడు, త్రోవలను సరళము చేయును అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఐ యామ్ ద వే కదా, ఐ యామ్ ద వే అని చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చదువుకుందాం వచ్చిన యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. నేనే మార్గము అని చెప్తున్నటువంటి యేసు ప్రభువును మనం గమనించినట్లయితే ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవులరా. సో దేవుడు మనకు గమనించినట్లయితే వీఆర్ నాట్ ఫాలోయింగ్ ఎ డైరెక్షన్. మనకు డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు వీఆర్ ఫాలోయింగ్ ఎవరిని, వీఆర్ ఫాలోయింగ్ ఎ పర్సన్. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. వీఆర్ నాట్ ఫాలోయింగ్ అంటే అలా వెళ్ళండి ఇలా వెళ్ళండి అనే మార్గం కూడా కాదు. దేవుడు ఏం చేస్తున్నాడు, ఇదిగో నా మార్గంలో నడవండి, నా పాత్రలో నడవండి కదా.
ఆయన మాదిరి అడుగుజాడులో మనకు ఉంచిపోయాను. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆయన ఏం చేశాడు, మనకు మాదిరి అడుగు, నా యొక్క కాళ్ళ అడుగుల్లో మీరు నడవండి అని ఆయన మనకు త్రోవను సరళం చేస్తున్నటువంటి గొప్ప దేవుడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సో ఆనాడు దేవుడు ఏంజల్స్ వాడుకున్నాడు, ఫైర్ అండ్ లేకపోతే క్లౌడ్ అండ్ లేకపోతే మేఘస్తంభము అగ్నిస్తంభంలో దేవుడు వారు నడిపించాడు, ప్రవక్తల ద్వారా నడిపించాడు. ఈనాడు ప్రభు ఏం చేస్తున్నాడు, ఆయనే మనతో మాట్లాడుతున్నాడు. వాక్యమైనటువంటి దేవుడు మనతో ఉన్నాడు. గమనించినట్లయితే చూస్తాను, ఇంకా బైబిల్లో మనం గమనించినట్లయితే ఇదే త్రోవ దీనిలో నడువుడని వెనక నుంచి నీకు ఒక స్వరం వినపడను అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. 4వ ఆత్మ తలంపు చెప్పాలని ఆశపడుతున్నా, దయచేసి గమనించండి. మనం గమనించినట్లయితే మరొకసారి ప్రియమైన దేవుని బిడ్డలారా మరోసారి చదువుకుందాం. 12వ వచనం. తరువాత హేరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. దేవుడు ప్రేమైన దేవుని విడదారా. సో మరొక మార్గంలో వెళ్ళమంటున్నాడంటే గుర్తు పెట్టుకోవాలి, ఆ మార్గాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఆ మార్గాన్ని దేవుడు ఆల్రెడీ God has opened door for you so that you can go through that. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మార్గం వద్దు, ఈ మార్గాన్ని బ్లాక్ చేశాను, మరొక మార్గంలో మీరు వెళ్ళాలంటే ఆయన మార్గాన్ని చూపించకుండా వెళ్ళమని చెప్పాడు కదా. సో మార్గాన్ని ఆయన సిద్ధపరిచాడు, గుర్తు పెట్టుకోవాలి. ఆ మార్గాన్ని సిద్ధపరిచాడు. ఎక్కడ? హేరోదుకు దొరకకుండా, సాతానుకు దొరకకుండా, లేకపోతే వాని యొక్క ఏమంటారు, వాని యొక్క పన్నాగాలకు దొరకకుండా దేవుడు మరొక మార్గాన్ని మన కోసం ప్రిజర్వ్ చేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అనదర్ మార్గాన్ని దేవుడు మన కోసం సిద్ధపరిచాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన వాళ్ళారా. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుడి చెప్పిన మార్గాన్ని మనము ఎంచుకోవటం ప్రారంభించాలి. దేవా, ద వే యు ఆర్ లీడింగ్ మీ, ద వే యు ఆర్ గైడింగ్ మీ, ఇట్స్ సో మార్వలస్. సో నన్ను ఆ రీతిగా నడిపించండి ప్రభు అని మన చెయ్యి ఆయన చేతుల్లో పెట్టినామంటే దేవుడు ఏం చేస్తాడంటే ఎవరికి దొరకకుండా, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరి చేతుల్లో మనం నలిగిపోకుండా దేవుడు ఏం చేస్తాడంటే ఒక తిన్ననైనటువంటి మార్గంలో ఆయన మనల్ని నడిపించేటటువంటి దేవుడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తాన్ని కనుగొనాలంటే ఇక్కడ ఒక క్లూ మనకు దొరుకుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఏంటంటే, సో దేవుని చిత్తం ఏదో మనం తెలుసుకున్నట్లు ఏం చేయాలంట? మనస్సు మారి, మీ మనస్సు మారి ఏంటంట? మనస్సు మారి నూతన మగునట్లు రూపాంతరం పొందుడి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు కదా. దెన్ ఓన్లీ మనకు ఇది నిజంగా దేవుని చిత్తమా కాదా, దేవుడు నిజంగా మాట్లాడుతున్నాడా లేదా మనకు తెలియాలంటే ఏంటంట, we need to prepare ourselves to listen to his voice. అంతే. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు అందరితో మాట్లాడు. ఎందుకు మాట్లాడు? ఆ కాలంలో అందరూ ఉన్నారు. దేవుడు అబ్రహాం ఎందుకు చూస్ చేసుకున్నాడు తెలుసా? అబ్రహాం చూసుకున్నట్టే అబ్రహాం విధేయత చూపిస్తున్నాడు కాబట్టి. అందుకే ఎక్కడికి వెళ్ళాలనో తెలియకనే అబ్రహాం బయలుదేరని బైబిల్లో వ్రాయబడింది. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు జనరల్ గా మనం చూస్తుంటాం క్లాసుల్లో పిల్లలు మాట వినరు అంటే మనం ఏం చేస్తాం తెలుసా? మనం వాళ్ళకి చెప్పడం మానేస్తాం. There is no point talking to them. There is no point. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పిల్లవాడు మన మాట వినడంటే వాడికి చెప్పడం సజెషన్ వాడు కూడా మానేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దో వి నో ద న్యూ వే, కానీ మనం చెప్పము. ఎందుకు చెప్పము? వాడు మన మాట వినడు కాబట్టి. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనతో ఎందుకు మాట్లాడటం లేదు? కారణం ఏంటో తెలుసా? దేవుడు మనకు ఎందుకు చూపిందంటే నీ మనస్సు ఏ రీతిగా ఉందో ఆయనకు తెలుసు. హృదయ అంతరంగంలో పరిశోధించేటటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయం ఎలాంటిదో ఆయనకు తెలుసు. మన హృదయం ఎలాంటిదో ఆయనకు తెలుసు. మనం ఆయనకు వినటానికి మనకు విధేయత కలిగిన మనస్సు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మాట్లాడతాడు. ఇదే త్రోవ దీనిలో నడువడి అని ఆయన చెప్పడం ప్రారంభిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో when we don't want to listen to the voice of the Lord, why should he talk? Why should he waste his energy? ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో మనం వింటామో, విధేయత చూపిస్తామో, ఆ దిశగా నడుస్తామంటే దేవుడు ఖచ్చితంగా మాట్లాడాలి. ఆయన ఉద్దేశమే మాట్లాడాలని కదా, ఆయన ఉద్దేశమే మాట్లాడాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుడు చాలాసార్లు మాట్లాడు అనుకుంటే కారణం ఏంటో తెలుసా? ఆయన మాట వినం కాబట్టి. ప్రియమైన బైబిల్లో మనకు చాలా ఆధారాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ బికేమ్ సో సైలెంట్. ఎందుకు సో సైలెంట్ అయిపోయాడు తెలుసా? They were not listening to him.
దే వర్ నాట్ లిసనింగ్ టు హిమ్, ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకే బైబిల్లో మనం చూస్తున్నాం, పూర్వకాలం నుంచి ఆయన ఏం చేస్తున్నాడంటే రకరకాలుగా మాట్లాడిన దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడంట. 1 సంవత్సరమా 2 సంవత్సరాలు, దాదాపు 400 years ఆయన సైలెంట్ అయిపోయాడు ప్రియమైన వాళ్ళరా. చివరికి తన కుమారుని పంపించాడు, కనీసం నా కుమారుని మాట ఎలా వింటారేమో అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన్ని కూడా వాళ్ళు సిలువ వేశారని బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో దేవుడు ఏం చేస్తున్నాడంటే గాడ్ ఈజ్ ఓపెనింగ్ అప్ హిస్ హార్ట్ టు షేర్ హిస్, తన లోపల ఉన్నవి పంచుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కానీ వీఆర్ నాట్ విల్లింగ్ టు లిసన్ టు హిమ్. అందుకే దేవుని మాట మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుకే ఇక్కడ రాయబడింది, దేవుని చిత్తం ఏదో మీరు పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సులు నూతనమగి రూపాంతరం పొందాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ మనసులు మారాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం అనుకున్నట్లే దేవుడు మాట్లాడాలని కోరుకుంటాం. చాలా సార్లు మనం ఏదో తలుస్తాము, దేవుడు కూడా అలాగే మాట్లాడాలని కోరుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటప్పుడు దేవుడు మాట్లాడన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నువ్వు అనుకున్నట్లుగా దేవుడు సజెషన్ ఇచ్చేటటువంటి దేవుడు కాదు. దేవుడు తన వేలో దేవుడు ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే నన్ను సృష్టించిన దేవుడు మనకేది మంచి మార్గమో ఆయనకు తెలుసు కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ వాంట్స్ టు గివ్ హిస్ ఓన్ సజెషన్ ఇన్ హిస్ ఓన్ వే అండ్ టు ఫుల్ఫిల్ హిస్ పర్పస్. అంతే. ఆ పర్పస్ కి నెరవేరదనుకుంటే దేవుడు సైలెంట్ అయిపోవడం ప్రారంభిస్తాడు కదా, సైలెంట్ అయిపోవడం ప్రారంభిస్తాడు. సో ఇశ్రాయేలు విషయంలో కూడా అదే జరిగినట్టుగా మనం చూస్తాం. ప్రేమ వాళ్ళరా, మన జీవితం నిజంగా ప్రశ్నించుకోవాలి. చూడండి, సౌలు ఎంత భయంకరుడైనప్పటికీ కూడా దేవుని వాయిస్ విన్నాడు. దేవుని వాయిస్ విని ఏమన్నాడు తెలుసా? చూడండి, అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుకుందాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పాను. పౌలుకు ఎంత భయంకరమైన వ్యక్తి అయినప్పటికీ కూడా, దేవునికి విరోధి అయినప్పటికీ కూడా, దేవుడు సౌలుతో ఎందుకు మాట్లాడాడు తెలుసా? నీవు లేచి నేను చెప్పే ప్రదేశానికి వెళ్ళంటే వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. అంతే. ప్రియమైన వాళ్ళరా, ఇదిగో నేను నీకు చెప్పే ప్రదేశానికి నువ్వు వెళ్ళు. ప్రియమైన వాళ్ళరా, దమస్కు మార్గంలో ప్రభు ఏం చేశాడంటే ఆ యొక్క సౌలును దర్శించడం ప్రారంభించాడు. ఎందుకో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? సో హీ వాజ్ విల్లింగ్ టు హియర్ హిస్ వాయిస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అంతవరకు నిజమైన దేవుడు తెలియక ఏం చేస్తున్నాడంటే తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు. కానీ నిజమైన దేవుడు అని తెలుసుకున్న తర్వాత, లేకపోతే దేవుని యొక్క వాయిస్ విన్న తర్వాత, దేవుని యొక్క స్వరం విన్న తర్వాత ఏం చేశాడు? దేవుడు ఎట్లా చెప్పాడో అదే రీతిగా వెళ్ళాడు. మీరు చదవండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎట్లా చెప్పాడు అదే రీతిగా వెళ్ళాడు. అక్కడ పోయి వెయిట్ చేస్తూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉండగా దేవుడు మళ్ళీ మాట్లాడాడు. అననీయ వచ్చి నీ మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే నీ కళ్ళు తెరవబడతాయి అని అతడు విశ్వసిస్తూ ఉన్నాడు. అతడు చూస్తూ ఉన్నాడు. బైబిల్ అతడు చూస్తూ ఉన్నాడని బైబిల్ చూడండి, ఒకసారి చదువుకుందాం. వచ్చండి. తల మీద చేతులుంచట చూచి ఉన్నాడు. చూడండి, ఆ ఇంత చిన్న 1 or 2 days ఎక్స్పీరియన్స్ లోనే ఒకవేళ ఉండొచ్చు. ప్రేమైన దేవుని గారా, దేవుని స్వరం విన్నాడు. ఇప్పుడు దేవుని ఏం చేస్తున్నాడు? కళ్ళు మోయబడినా కూడా ఏం చేస్తున్నాడు? దర్శనం చూడగలుగుతున్నాడు. కళ్ళు మోయబడ్డా కూడా దర్శనం చూడగలుగుతున్నాడు. సో పౌలుకు ఆ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 or 2 days ఎక్స్పీరియన్స్ మారిపోయింది. తన మనస్సు మారి నూతనమై ఏమైంది? రూపాంతరం చెందింది. అందుకే దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతున్నాడు, దేవుని యొక్క చిత్తాన్ని చూడగలుగుతున్నాడు. చూచుచున్నాడని బైబిల్లో రాయబడింది. అతడు యాక్చువల్గా కళ్ళు మోయబడ్డాయి, అతడు గుడ్డివాడయ్యాడు. కానీ అతడు చూచుచున్నాడంటే అర్థం ఏంటి? మనోనేత్రాలు తెరవబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము హవ్వలకు మనోనేత్రాలు మోయబడ్డాయి దేవుని మాట వినక. ఇక్కడ దేవుని స్వరం విన్న తర్వాత సౌలుకి ఏమయ్యాయి? మనోనేత్రాలు తెరవబడ్డాయి. బాహ్య నేత్రాలు మోయబడ్డాయి, మనోనేత్రాలు తెరవబడ్డాయి. అందుకే దేవుడు అతడు చూచుచున్నాడంట, దేవుని యొక్క కార్యాలను చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము హవ్వలు ఇహలోకానికి వారి కళ్ళు తెరవబడ్డాయి కదా, ఇహలోకానికి వారి కళ్ళు తెరవబడ్డాయి, మనోనేత్రాలు మోయబడ్డాయి. మనోనేత్రాలు మోయబడ్డాయి అంటే ఏంటి? దేవుడిని చూడలేకపోతా. అందుకే అప్పటి నుంచి కూడా ఏ మానవుడు ఎప్పుడునో దేవుడిని చూచి ఉండలేదని బైబిల్లో రాయబడింది. ఎందుకు చూచి ఉండలేదు? మనోనేత్రాలు మోయబడ్డాయి, చూడలేకపోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కళ్ళంతా కూడా బాహ్యమైన వాటి మీదనే ఉంటాయి కదా, బాహ్యమైన వాటి మీద, సుందరమైన వాటి మీద, వీటి మీదనే ఉండటం ప్రారంభిస్తాయి. కానీ ఇలా మనం చూసుకున్నాం, ఏవి మనోహరమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో,
మనోనేత్రాలు అక్కడికి వెళ్ళటం లేదు ప్రియమైన వర్లారా. సో గమనించినట్లయితే ఎవరైతే ఎంత భయంకరమైన వ్యక్తి అయినా కావచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్వరాన్ని వింటాడు, దేవుని స్వరానికి లోబడతాడంటే దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతుంటాడు. దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతూ వెళ్తాడు. అబ్రహాముతో మాట్లాడినటువంటి దేవుడు సౌలుతో మాట్లాడాడు, సౌలును పౌలుగా మార్చాడు, అబ్రహాముగా మార్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. యాకోబు ఎంత భయంకరుడైనా సరే, ఎంత లేకపోతే అబద్ధికుడైనా సరే దేవుని స్వరాన్ని విన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా కదా. దేవుని స్వరాన్ని వినగలుగుతున్నాడు. అందుకే ఒకప్పుడు తన నోట అబద్ధపు మాటలు వచ్చినాయి, నోరెత్తితే అబద్ధాలు యాకోబుకు. కానీ చివరిలో మీరు గమనించినట్లయితే 49-50 అధ్యాయం మీరు గమనించినట్లయితే, ఇదిగో అంత్య దినమందు మీకు కలగబోవు సంగతులు నేను చెప్తును అని చెప్తున్నాడు కదా. అంత్య దినమందు కలగబోయే సంగతులు చెప్పి అదే నోరండి, అదే నోరు. అంతకుముందు అబద్ధాలు పలికిన నోరు ఇప్పుడు ఏ రీతిగా మారిపోయింది, ప్రవచనాలు చెప్తూ ఉన్నాడు. యాకోబు జీవించి ఎన్ని సంవత్సరాలు అయింది అంటే ఎన్ని సంవత్సరాలు అంటే యేసు ప్రభు వచ్చి ఇక్కడికి 2000 years అంటే అంతకుముందు దాదాపు 4,000 years కదా. కానీ ప్రియమైన వాళ్ళరా, యాకోబు మాటలు ఇప్పటికీ నెరవేరుతున్నాయి. కారణం ఏంటో తెలుసా? he was having a heart of listening to the voice of the Lord. దేవుడు ఎవరైనా సరే తన మాట వింటారని తెలిస్తే ఆయన మాట్లాడకుండా ఉండడంటే ఆయన స్వభావం కాదు, ఆయన స్వభావమే కాదు. సైలెంట్ గా ఉండడం ఆయన స్వభావమే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మాట్లాడటం లేదంటే గుర్తుపెట్టుకోవాలి, there is సంథింగ్ లోపం ఎక్కడో లేదు, మనలో ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన మాటను వినే చెవులు గాని, లేకపోతే అర్థం చేసుకునే మనస్సు గాని, దాన్ని అవలంబించే హృదయం గాని లేదు మనకు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, సైలెంట్ అయిపోతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. వీఆర్ నాట్ ఫాలోయింగ్ అ డైరెక్షన్, బట్ వీఆర్ ఫాలోయింగ్ ఎ పర్సన్ అనే విషయాన్ని మనం ఇప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి. సో గమనించినట్లయితే అందుకే ఇదే పౌలు మాట్లాడితే ఏమంటాడు తెలుసా? ఇదే పౌలు సౌలు పౌలుగా మారినటువంటి పౌలు ఏమంటాడు అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, క్రీస్తునందుంటే చాలు మీరు నూతన సృష్టి కదా. చదువుకుందాం వచ్చినాన్ని. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయను. సమస్తమును దేవుని వలననైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించింది. పౌలు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోవాలి. మనిషిలో ఏమన్నా మారిందా? మనిషి మారాడా? మనిషి పై రూపం ఏం మారలా. సౌలు అట్లా ఉంటున్నాడో ఇప్పుడు కూడా అట్లే ఉన్నాడు ప్రేమ వాళ్ళ. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. కాళ్ళు ఏమన్నా మారిపోయా? అతనికి కాళ్ళు అట్లే ఉన్నాయి, ఫేస్ అలాగే ఉంది, బాడీ అలాగే ఉంది. ఏమాత్రంగా ఫిజికల్ చేంజ్ ఏమాత్రం కూడా లేదు ప్రేమైన దేవుడుగా. ఫిజికల్ గా అంతకుముందు సౌలు ఎట్లా ఉన్నాడో ఇప్పుడు కూడా పౌలు అట్లాగే ఉన్నాడు. కానీ మార్పు ఎక్కడ? మార్పు వేలో మార్పు, తన యొక్క మార్గములో మార్పు, తన జీవితంలో మార్పు, తన పలుకులో మార్పు, తన చూపులో మార్పు, తన దృష్టిలో మార్పు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మనం గమనించినట్లయితే ఒక విధంగా చెప్పాలంటే, ఇఫ్ జీసస్ ట్రూలీ మెట్ యూ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ లైఫ్. అంతే. దేవుడు ప్రియమైన దేవుడు ద్వారా దేవుడు ఒక వ్యక్తిని ఎన్కౌంటర్ చేస్తాడంటే ఖచ్చితంగా నూతన మార్గం అయి ఉంటుంది. అంతే. నూతన మార్గం లేదంటే గుర్తుపెట్టుకోవాలి, ఆయన మనం ఎన్కౌంటర్ చేశారని మనం ఫీల్ అవుతున్నాం తప్పితే ఎన్కౌంటర్ మన జీవితాల్లో లేదు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం ప్రియమైన దేవుడు. వి మస్ట్ చేంజ్. అంటే దేవుడు నీతో మాట్లాడాడు, సో దేవుడు నీతో ఎన్కౌంటర్ అయ్యాడు అంటే దే మస్ట్ బి ఎ చేంజ్. ఆ చేంజ్ లేదు అంటే గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మనం విన్నామని ఫీల్ అవుతున్నాం తప్పితే ఎంత మాత్రం కూడా ప్రభు మనతో మాట్లాడటం లేదు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకుందాం. చివరి మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియమైన వాళ్ళ. దయచేసి గమనించండి. మరొకసారి చదువుకుందాం. 12వ వచనం. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ప్రియమైన వాళ్ళరా, సో విశ్వాసం అనేది ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే ఇట్ టేక్స్ us into God's way. దేవుని మార్గంలో విశ్వాసం మనల్ని నడిపిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు మ్యాప్ ఇవ్వడు, బ్రాడర్ మ్యాప్ ఇవ్వడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అబ్రహామును పిలిచినప్పుడు ఏమన్నాడు? నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నాడు కదా.
నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నాడు. ఏ దేశమో చెప్పాడా? ఏ దేశమో చెప్పలేదు ప్రియమైన వాళ్ళరా. ఏ మార్గమో చెప్పాడా? చెప్పలేదు ప్రియమైన వాళ్ళరా. ఎందుకు చెప్పలేదు? ప్రియమైన దేవుని ద్వారా. సో దేవుడు ఎప్పుడు కూడా, గాడ్ వాంట్స్ us టు బి ఆల్వేస్ టు క్లింగ్ టు హిమ్. ఆయనకి ఎప్పుడు కూడా హత్తుకుని ఉండి ప్రతి స్టెప్ కూడా తెలుసుకోవాలని ఆశపడతాడు. ప్రతి స్టెప్ మీద కూడా దేవుని మీద ఆధారపడి ఉండాలంటారు ఆశపడతాడు ప్రియమైన దేవుని పిల్లరా. మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, సో మ్యాగీకి దేవుడు ఏమైనా మ్యాప్ ఇచ్చాడా? ఇదిగో మీరు హేరోదు మార్గంలో వెళ్ళొద్దని చెప్పాడు, కానీ ఇదిగో ఈ మార్గాన్ని వెళ్ళండి, ఈ సందులో వెళ్ళండి, ఈ స్ట్రీట్ లో తీసుకోండి చెప్పాడా? చెప్పలేదు కదా. నేను నేను తీసుకునే మార్గం ఉందా, మీరు వెళ్ళండి. వెళ్తే మీరు ఎక్కడికి వెళ్తారు? మీ దేశంలో మీరు ఉంటారు. మీరు ఎక్కడ ఉండాలో అక్కడికి నేను తీసుకెళ్తానని చెప్పాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దే ట్రస్టెడ్ గాడ్. అంతే, వాళ్ళు దేవుని మాట విన్నారు, ప్రభువును చూచారు, ప్రభువును ఆరాధించారు, ప్రభు చేత బోధించబడ్డారు, ప్రభు యొక్క మార్గంలో వెళ్ళారు. చివరికి ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఉండాల్సిన ప్రాంతంలోనే ఉన్నారంతే. వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. దట్స్ వాట్ గాడ్ వాంట్స్ us to do. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. చూడండి, మనం గమనించినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు అంటున్నాడు, కానీ ఆ దేశం ఏంటో చెప్పలేదు కదా. సో అక్కడికి ఎలా వెళ్ళాలో చెప్పలేదు. నేను చూపించు దేశానికి వెళ్ళు అంటే దినదినము ఇదిగో నేను చెప్పే రూట్ ద్వారా నువ్వు వెళ్ళు, ఇదిగో ఈ రోజంతా ఈ ప్రయాణం నేను చెప్పినట్టుగా ప్రయాణం చేయి అని ప్రభు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో తెలియకనే అది ఎరుగక బయలు వెళ్ళను. ప్రైజ్ ది లార్డ్. అందుకండి ఆయన విశ్వాసులకు తండ్రిగా మామూలుగా మారలేదు ప్రియమైన దేవుని పిల్లరా. ఎందుకు దేవుడు అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా చేశాడంటే ఆయన మాదిరి చూపించాడు అంతే. ప్రతి స్టెప్ లో ప్రభు మీద ఆధారపడ్డాడు అంతే. ప్రతి స్టెప్ లో కూడా ప్రభు మీద ఆధారపడ్డాడు. ఎక్కడికి వెళ్ళవలనో తెలియనప్పుడు ప్రియమైన దేవుని పిల్లరా, ఏ దేశానికి వెళ్ళాలో తెలియనప్పుడు ప్రియమైన వాళ్ళరా, సో ప్రభు మార్గంలో వెళ్ళాడు. అందుకే విశ్వాసులకు తండ్రిగా ఆయన మార్చబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి, గాడ్ డస్ నాట్ రివీల్ యూ ద ఎంటైర్ పాత్. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఎంటైర్ పాత్ ఎప్పుడు కూడా చూపించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఒక నెక్స్ట్ స్టెప్ మాత్రమే చూపిస్తాడు, గుర్తు పెట్టుకోవాలి. అందుకే బైబిల్ రాయబడింది, దావీదు చాలా చక్కగా మాట్లాడతాడు. మీరు గమనిస్తే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అంటే అర్థం ఏంటో తెలుసా? నా పాదములకు దీపం అంటే స్టెప్ తీసి స్టెప్ పడడానికి మనకి ఏమైనా అవసరం? వెలుగు అవసరం ప్రేమ వాళ్ళరా. మనము బురదలో కాలు పెట్టకుండా, లేకపోతే తప్పటడుగు వేయకుండా, లేకపోతే తప్పుకొని పడకుండా మనకేంటి అవసరం? దీపం అవసరం ప్రేమైన దేవుని బిడ్డలారా. త్రోవ తెలుసుకోవడానికి మనకు లైట్ అవసరం ప్రేమైన దేవుని. ఆయన మార్గం, ఆయనే లైట్ మనకు. ఆయన లైట్ గా ఉంటున్నాడు. కానీ గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా, నిజంగా ఆయన వాక్యం మనకు దీపం లాగా ఉండాలి. ప్రతి స్టెప్ లో కూడా ఆయన మనకు నడిపిస్తున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కనైన తిన్ననైన మార్గంలో ఆయన మనల్ని తీసుకుని వెళ్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో గుర్తు పెట్టుకోవాలి, దేవుడు గాడ్ డస్ నాట్ రివీల్ ద ఎంటైర్ మ్యాప్. మీకు మ్యాప్ ఎప్పుడు కూడా దేవుడు ఓపెన్ చేసి చూపించడు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దట్ ఈస్ నాట్ గాడ్స్ వే, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ గాడ్స్ వే. అందుకే బైబిల్ రాయబడింది, మనం వెలిచూపు వలన కాక విశ్వాసం వల్ల నడుచుకుంటున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం వెలిచూపు వలన కాక విశ్వాసం వల్ల మనకు చూసుటకు కనపడేది కాదు, కానీ విశ్వాసం ద్వారా మనం నడుచుకోవాలి. మన విశ్వాసం ద్వారా అడుగైతే ప్రారంభించాలి. అబ్రహాము లాగా, ఒక నోవహు లాగా ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇదిగో ఈ మ్యాగీ లాగా గమనించినట్లయితే అడుగడుగున ప్రభు మీద ఆధారపడే వాళ్ళంటే ప్రభుకి ఎంతో ఇష్టం ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుడు వారిని చక్కగా తినైన మార్గంలో ఒక డెస్టినేషన్ కు దేవుడు ఖచ్చితంగా తీసుకుని వెళ్తాడు. డెస్టినేషన్ ఖచ్చితంగా. చూడండి, గమనించినట్లయితే నోవహు దేవుని మాట విన్నాడు, తాను తన కుటుంబాన్ని ఆయన రక్షించుకోగలిగాడు. అబ్రహాము నమ్మాడు, ఆయన ఏం చేశాడు? తన స్వాస్థ్యం అంతా కూడా ఒక దేశంగా మారిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆ రీతిగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఇక్కడ ఈ మ్యాగీని దేవుడు ముగ్గురు జ్ఞానం నడిపించాడు. గమనించినట్లయితే వాళ్ళు తమ దేశానికి చక్కగా చేరుకోగలిగారు ప్రేమైన దేవుని. దేవుడు
చేరుకోలేకుండా మార్గ మధ్యంలో వదిలేసే దేవుడు ఎంత మాత్రం కూడా కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన వదిలేసే దేవుడు కాదు. ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మనల్ని ఖచ్చితంగా డెస్టినేషన్ కానీ చేర్చేటటువంటి దేవుడు అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఒక చిన్న అనాలజీ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, దయచేసి గమనించండి. నిర్గమకాండం 16వ అధ్యాయం చూసుకుందాం. నిర్గమకాండం 16వ అధ్యాయం, నిర్గమకాండం 16వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుకుందాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 16వ వచనం. మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాన్ని కూర్చుకునవలెను. ఒక్కొక్కడు తన గుడారములోనున్న వారి కొరకు కూర్చుకునవలెనను. ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకునేది. గమనించినట్లయితే ప్రతిరోజు వారికి కావలసిన భోజనాన్ని దేవుడు ఏమన్నాడు? కూర్చుకోమన్నాడు. ఒక ఓమెరు చొప్పున కూర్చుకోమంటే కొందరు దేవుని మాట వినలేదు, కొందరేమో దేవుని మాట విన్నారు. కొందరు దేవుని మాట విన్నారు, ఖచ్చితంగా వాళ్ళకు సరిపోయినంత వాళ్ళకు సరిపోయింది. కొందరు ఎక్కువగా కూర్చుకున్నారు దేవుని మాట వినక. ప్రేమైన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి, దేవుని మాట వింటే అది దేవుని మాట వినకపోవడం వల్ల ఏమైంది? అది ఏమైందంటే అది పురుగు పట్టి 20 వచ్చింది. పురుగు పట్టి కంపు కొట్టింది. పురుగు పట్టి అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టింది. అది పురుగు పట్టి కంపు కొట్టింది. దేవుని మాట చాలా ఇంపార్టెంట్ ప్రేమ వాళ్ళరా. ఇక్కడ గమనించినట్లయితే చూడండి, మండే కూర్చుకున్నారు. సో మండే కొంతమంది తిని రేపటి కొన్ని నిజాలు దేవుడు రేపు ఇస్తాడు ఏడో అవిశ్వాసంతో ఏం చేసుకున్నారు, కొంతమంది మిగుల్చుకున్నారు. కొంతమంది ఏం చేశారు, ఒక ఓమెరు కూర్చోమంటే 2 ఓమెర్లు కూర్చుకున్నారు. ప్రేమ వాళ్ళరా, అంటే దేవుని మాటకు అవిధేయత చూపించడం వలన ఏమైంది? అది విషంగా మారిపోయింది కదా. అది ఒక విషంగా మారిపోయింది, తినలేనిటువంటి స్థితికి వచ్చిపోయింది ప్రేమైన దేవుని బిడ్డలారా. అదే చూడండి, ఏమన్నాడు? ఆదివారం మాత్రం, ఆదివారం కాదు కానీ ఏమంటాడు? సబ్బాతు దినమందు ఏమన్నాడు? 2 రోజులకు సరిపోయామని కూర్చోమన్నాడు కదా. 2 రోజులు కానీ కుళ్ళు పట్టడం లేదే. ఆ రోజేమో ఈ రోజుకు రేపటి కూడా కూర్చుకోండి, ఎందుకంటే మీరు అది విశ్రాంతి దినము గనక రేపటి దినానికి కూడా సరిపోయేమని కూర్చుకోమన్నాడు. కానీ ఆ రోజు మాత్రం చూడండి ప్రేమైన వాళ్ళ, మిగతా రోజుల్లో అది కుళ్ళు బట్టి కంపు కొడుతూ ఉంది, పురుగులు బట్టి ప్రేమైన వాళ్ళ. కానీ ఎందుకు మాట చెప్తానంటే దేవుని మాట చాలా ఇంపార్టెంట్. దాట్స్ వాట్ గాడ్ సేస్ వెరీ క్లియర్లీ ప్రేమైన దేవుని బిడ్డలారా. కూర్చోమంటే కూర్చో, లేయమంటే లే, అంతే. నువ్వు ఒకప్పుడు కూర్చోమన్నావు దేవా, ఇప్పుడు కూర్చోమనుకున్నావేంటి? కాదు, ఆ సమయంలో దేవుడు చెప్పాడు అది ఇది కలిసి. ఇప్పుడేం చెప్తున్నాడో అది విను ప్రేమైన. దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. దేవుడు చెప్పేది ఏంటంటే ఒకే మార్గంలో దేవుడు ఎప్పుడు కూడా తీసుకుని వెళ్ళాడు ప్రేమైన దేవుడు. ఒకే ప్యాటర్న్ దేవుడు ఎప్పుడు కూడా పాటించమని చెప్పాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఒకప్పుడు నేను ఇది ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఇది ఫేస్ చేశాను, ఈ ప్రాబ్లం నాకు ఈ సొల్యూషన్ సరిపోయింది. ఇప్పుడు ఆ సొల్యూషన్ సరిపోదు, దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు ఇంకొక సొల్యూషన్ నేను ఇస్తున్నాను. నా మాటే సొల్యూషన్, దేవుడు చెప్పేటువంటి మాట ప్రేమైన దేవుని బిడ్డలారా. సో మండే కూర్చుకున్నది ట్యూస్డేకి పురుగులు పట్టింది, ట్యూస్డేది వెన్స్డేకి పురుగులు పట్టింది. కానీ ఫ్రైడేకి వచ్చేప్పటికి ఫ్రైడేకు సాటర్డేకి సరిపోయేమని కూర్చుకున్నా కూడా అది పురుగులు పట్టిన కారణం ఏంటంటే అది దేవుని వాక్. అది దేవుని వాక్కు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు వినడం చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్కు వినడం చాలా ఇంపార్టెంట్. అది మన శరీరాలకు ఆశీర్వాదకరం, మన ఆత్మీయ జీవితానికి కూడా ఆశీర్వాదకరం ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని మాట కొంచెం తప్పినా సరే అది ఎక్కడో మనకు గడిబిడంతే ప్రేమ వల్ల మన శరీరాలకు అది శ్రేయస్కరం కాదు, మన ఆత్మీయ జీవితానికి కూడా శ్రేయస్కరం కాదు అన్న విషయాన్ని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారము వలననే గాక, ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన, యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ప్రైజ్ ది లార్డ్. ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటే దేవుని స్వరాన్ని వాళ్ళు వింటారో వినరో, దేవుని స్వరానికి వాళ్ళు విధేయత చూపిస్తారో చూపించరో, టెస్టింగ్ కూడా దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ పెట్టాడంట ప్రేమైన దేవుని బిడ్డలారా. అంటే ఆహారం వల్ల కాదు వాళ్ళు జీవిస్తున్నారు, దేని వల్ల జీవిస్తున్నారు? దేవుని మాట వలన జీవిస్తూ ఉన్నారని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. వాళ్ళు దేవుని మాటకు విధేయత చూపించారు కాబట్టి ఆ మన్నా వారికి ఆహారంగా మార్చబడింది.
వాళ్ళు దేవుని మాట విన్నారు కాబట్టి ఆ మన్నా వారికి ఆ యొక్క సబ్బత్ దినం మందు కూడా ఏమైంది, 7వ దినం కూడా వారికి ఆహారంగా ఏమాత్రం కూడా పురుగులు పట్టకుండా కుళ్ళు పట్టకుండా ఉండింది. 2వ దినమైనప్పటికీ మిగతా రోజుల్లో అది కుళ్ళు పడతా ఉంది, ఎందుకంటే అది దేవుని మాట కాదు కనుక. ప్రియమైన వాళ్ళారా, దేవుని మాటకు విధేయత చూపించడం చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రభు మనకు చక్కటి ప్రార్థన నేర్పించాడు. ఏమన్నాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనం గమనించితే, అనుదినము మాకు, చదవండి ఒకసారి చదువుకుందాం. అనుదిన ఆహారం మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. సార్ ఎంత సార్? మత్తయి మత్తయి 6:11. మా అనుదిన ఆహారము మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. నేడు మాకు దయచేయము. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఈ రోజు కావాల్సిన ఆహారాన్ని ఈ రోజు నాకు ఇవ్వు ప్రభువా. అదే మనకు కావాల్సింది. ప్రేమైన దేవుని పట్ల దేవుడు సంవత్సరానికి అంతా కూడా కొట్లలో కూర్చుకుంటాను, దాని కూర్చుకున్నాను. ఒకడు అనుకున్నాడు, ఏమనుకున్నాడు? కొట్లలో కూర్చుకుంటాను, నా ప్రాణమా నా ప్రాణమా తినుమో త్రాగుమో ఏం చేయాలనుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో అంటే సంవత్సరానికి అంతా ఇంకా నాకు ఉండిపోయింది, ఇంకా ఎవరి మీద దేవుని మీద ఆధారపడనక్కర్లేదు, దేవుని మాట వినాల్సినటువంటి అవసరం లేదు, సంవత్సరానికి అంతా కూడా నాకు సరిపోయే ఏమంటారు దాన్ని, భత్యం ఉందనుకున్నాడు. సంవత్సరానికి అంతా సరిపోయే భత్యం ఉందనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అన్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది మనం అది కాదు కావాల్సింది. ప్రియమైన సో మనం డిపెండ్ కావాల్సింది ఏదో మన సాలరీ మీదనో, మన పెన్షన్ మీదనో, లేకపోతే మన కుటుంబీకుల మీదనో కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నా మీద ఆధారపడండి, మీకేం కావాలో నేను ఇస్తాను కదా. రేపటి దినాల గురించి మీరు ఆలోచించొద్దండి, నీకు ఏం కావాలనో నాకు తెలుసు. దేవుని వాక్యం చాలా క్లియర్, మత్తయి సువార్తలో దేవుడు చాలా క్లియర్ ఆరోగ్యంలో చెప్పినట్టుగా మనం చూస్తాం. సో పక్షులు విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకునేవి, కానీ దేవుడు వాటిని అనుదినము పోషిస్తూ ఉన్నాడు, అనుదినము పోషిస్తూ ఉన్నాడు. దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదినము ఆయన మీద ఆధారపడడం, ప్రతిదినము ఆయన స్వరం వినడం, ప్రతిదినము ఆయన వాక్కును వినడం, ప్రతిదినము మనం మన్నాగా దాన్ని భుజించడం. దట్స్ వాట్ అంటే ప్రతి స్టెప్ లో కూడా మనం దేవుని మాట విన్నట్లయితే దేవుడు మనల్ని తిన్ననైన మార్గంలో, మంచి మార్గంలో, ఒక చక్కనైన మార్గంలో, హేరోదు మార్గంలో కాకుండా, ఐగుప్తు మార్గంలో కాకుండా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆయన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 4 నుంచి ఒక 2-3 వచనాలు చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అతడికి నీకు ఆహారం తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట విన్నటువంటి ప్రవక్త ఎవరి ప్రవక్త? ఏలియా ప్రవక్త. దేవుని మాట విన్నటువంటి ప్రవక్త అండి. దేవుని మాట విన్నాడు, పోయి అక్కడ కేరీతు దగ్గర ప్రార్థన చేసుకుంటా కూర్చున్నాడు, అంతే. ప్రియమైన వాళ్ళారా, ఇంకా ఏం చేశాడు దేవుడు? కాకులకు ఆజ్ఞాపించాడండి. కాకులు ఎప్పుడైనా వేరే వాళ్ళకి పెట్టడం చూసారా మీరు? వేరే వాళ్ళ నుంచి తనుకుని పోవడమే కానీ దాన్ని నేచర్ అంత ప్రియమైన దేవుని బిడ్డలారా కదా. కాకులు వేరే వాడి చేతిలో నుంచి నోట్ల నుంచి లాక్కుని పోతుంది, కానీ కాకుల స్వభావాన్ని మార్చినటువంటి దేవుడు ఎవరిని బట్టి? ఏలియాని బట్టి. అంటే ఇంకో మాట చెప్పాలంటే, తనకు విధేయత చూపించినటువంటి భక్తుని బట్టి కాకుల స్వభావాన్ని మార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, కాకుల స్వభావాన్ని మార్చడమే కాదు, గమనించినట్లయితే ఎంత డిసిప్లిన్. ఉదయము చదవండి, అవ్వచ్చు ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఉదయము సాయంత్రమందు అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. ఎంత టైమ్లీగా దేవుడు భోజనం పెడుతున్నాడు. ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుందండి. అంటే తినే సమయానికి కాకోలములు తీసుకొచ్చి రొట్టె మాంసం ఇస్తున్నాయి, సాయంత్రము అదే టైంకి తీసుకొని వస్తూ ఉన్నాయి. చూసారా? అది ఒక దినం కాదు, 2 దినాలు కాదు, మళ్ళీ ఎన్ని దినాలు? 3-4 సంవత్సరాలు. గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టు. ఒక్క దినం కాదు, 2 దినాలు కాదు, దేవుడు పోషించాడు. అంటే కాకోలముల మనస్సు మార్చినటువంటి దేవుడు. ఎప్పుడైతే మనం దేవుని మాటకు విధేయత చూపిస్తామో ప్రియమైన దేవుడు, మన శత్రువుల మనస్సు దేవుడు మారుస్తాడు. మన శత్రువుల మనస్సు దేవుడు మారుస్తాడు. మన మనస్సు కనుగొనగల ప్రియమైన వాళ్ళ మనస్సు వారికి ఇవ్వటం ప్రారంభిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
గమనించినట్లయితే కాకోలములు మనస్సు మార్చుకొని తమకు వ్యతిరేకమైన పని ఏం చేస్తున్నాయి, అందిస్తూ ఉన్నారు. ప్రేమ అవి ఎప్పుడు కూడా తన్నుకొని పోవడం కానీ అందించడం, అది కూడా ఒక డిసిప్లిన్ వేలో. టైం కంటే టైంకు ప్రేమైన దేవుని వల్ల మనం ఎప్పుడైనా ఆర్డర్ ఇస్తాం కదా, ఆ స్విగ్గీ అని అవి ఇవి ఆర్డర్ ఇస్తాం. ఆర్డర్ ఇచ్చిన సమయానికి రాకపోతే ఎంత కోపం వస్తుందో మనకి కదా. ఆర్డర్ ఇచ్చిన సమయానికి గంటకు తీసుకొచ్చారనుకోండి ఎంత కోపడతాం. కానీ ఈ కాకోలములకు ప్రేమైన వాళ్ళ అప్పుడు ఏ స్విగ్గీలు లేవు. గమనించినట్లయితే స్విగ్గీ దాని నుంచి పుట్టిందో ఏమో మనకు తెలియదు కానీ కరెక్ట్ గా టయానికి మేలేదిన టయానికి భోజనాన్ని సిద్ధపరుస్తున్నాయి. దేవుని చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఎందుకంటే దేవుని మాటకు విధేయత చూపించినటువంటి ఏలియా, దేవుని స్వరాన్ని విని దేవునికి విధేయత చూపించి దేవుడు ఆగమన్న చోట ఆగినటువంటి ఏలియా ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మన జీవితాన్ని నిజంగా ప్రశ్నించుకున్నాను, నెమ్మదిస్తూ ఉన్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా. మన జీవితంలో నిజంగా ప్రశ్నించుకోవాలి. ఆర్ వి రియల్లీ లిజనింగ్ టు ద వాయిస్ ఆఫ్ ద లార్డ్? నిజంగా ఆయన మాట మనం విన్నట్లయితే మనకి ఏమి కావాలో తెలుస్తాడంతే. నీకు ఇప్పుడు ఉద్యోగం కావాలా, ఆ ఉద్యోగం సరైన టైంకి దేవుడు ఇస్తాడు. నీకు మ్యారేజ్ కావాలా, సరైన టైంకి దేవుడు నడిపిస్తాడు అంతే. ప్రేమైన దేవుని ద్వారా ఏ మాత్రం కూడా వరి కావాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు చూస్తా. నీకు ఒక ప్రాబ్లం వచ్చిందా, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దేవుడు సరైన టైంలో దేవుడు ఏర్పాటు చేయడం ప్రారంభిస్తాడు. ప్రేమ వాళ్ళారా, దేవుని టైం అనేది గుర్తు పెట్టుకోవాలి. దేవుని టైం ఎప్పుడు కూడా ముందో వెనకో రాదు. కరెక్ట్ గా సమయానికైనా కాలము ఏమైంది, సంపూర్ణమైనప్పుడు మనుష్య కుమారుడు కదా, కాలం పరిపూర్ణమైనప్పుడు ఏం చేశాడంట, దేవుడు తన కుమారుడిని అక్కడ కూడా దేవుడు తన తాయన్ని పాటించాడు. గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. నేను ఎప్పుడు కూడా దేవుని స్వామి గురించి చెప్తూ ఉంటాను. నాయన విధవరాలు ప్రేమైన దేవుడు కరెక్ట్ టైంలో దేవుడు ఆమెను కలుసుకున్నాడు. ఊరి గవిని యొద్ద కలుసుకుంటాడు దేవుడు అంతే. ఊరి గవిని యొద్ద ప్రేమైన దేవుడు ఒక నిమిషం ఆలోచన చేయడు, ఒక నిమిషము ముందు రాడు. ముందొచ్చే యేసు ప్రభు లోపలికి వెళ్ళి ఉండేవాడు కదా, నాయను ఆ ఊర్లోకి వెళ్ళి ఉండేవాడు. ఒక నిమిషం లేట్ అయి ఉంటే వాళ్ళు బరియల్ గ్రౌండ్కి వెళ్ళి ఉండేవాళ్ళు, యేసు ప్రభుని కలుసుకునే వాళ్ళు కాదు. కానీ దేవుడు ఖచ్చితమైన సమయంలో కలుసుకుంటాడు. ఆ ఊరి గవిని గుర్తుపెట్టుకోవాలి, అది దేవుని టైం. ఊరి గవిని అనేది దేవుని టైం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కరెక్ట్ గా కాకోలములు ఎంత డిసిప్లిన్డ్ గా చేశాయో. ప్రేమ వల్ల కాకులకు అసలు డిసిప్లినే ఉండదు, మీరు గమనించినా లేదు కదా. కాకుల గోల్ అంటుంటాం, ఎందుకు? నో డిసిప్లిన్ అని కదా. కాకుల గోల్ అంటుంటాం కదా, పిల్లలు అరుస్తుంటే కాకుల్లాగా అరుస్తున్నారు అంటాం. కారణం ఏంటో తెలుసా? నో డిసిప్లిన్ అట్ ఆల్. కానీ ఈ కాకులు ఒక డిసిప్లిన్ నేర్చుకున్నాయి, తమ మనస్సు మార్చుకున్నాయి. సరైన సమయంలో ఏలేక అవసరం అని చెప్పి ఎక్కడి నుంచి తెస్తున్నాయి మనకు తెలియదు. ప్రేమ వల్ల ఏ రీతిగా పట్టుకుంటున్నాయో తెలియదు. రొట్టెని తీసుకుని వస్తున్నాయి, మాంసం తీసుకుని వస్తున్నాయి. చూసారా? రొట్టె తీసుకొచ్చి మాంసం వదిలేశారా? కాదు. మాంసం తీసుకొచ్చి రొట్టె వదిలేసా? కాదు. రెండు కూడా పట్టుకుని వస్తున్నాయి. ఏది అవసరమో అది ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో నెరవేర్చేటటువంటి దేవుడు. దేవుడు మనకి ఇచ్చేటటువంటి దేవుడు. చూడండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. దేవుడు దినదినం మనతో మాట్లాడాలనుకుంటాడు. అందుకే అనుదినము మాకు ఆహారము దయచేయి ప్రభువా అని ప్రభు ప్రార్థన మనకు నేర్పించాడు. ప్రేమ వల్ల అది కేవలం ఫిజికల్ ఫుడ్ కోసమే కాదు, దేనికోసం? స్పిరిచువల్ ఫుడ్ కోసం కూడా. దేవుని మార్గాన్ని కనుక్కునేటువంటి ఫుడ్ అది ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని యొక్క స్టెప్ కనుక్కునేటువంటి ఫుడ్ అది ప్రేమైన దేవుని బిడ్డలారా. సో దట్స్ వాట్ బైబిల్ సేస్. ఒక స్వరాన్ని మనం వినాలి. ఈ రోజు నుంచి నా ప్రాక్టీస్ చేద్దాం ప్రేమైన దేవుని బిడ్డలారా. వాగ్దానం చేత పట్టుకోవడం కాదు, కానీ ఆ వాగ్దానం నెరవేర్చి ప్రేమని ప్రార్థించాల్సిన అవసరం లేదు. కానీ అనుదినమైన స్వరం వింటే ఎక్కడ ఉంటాం మనము? జ్ఞానుడు ఏ స్థలంలో ఉండాలో ఆ స్థలంలో ఉంటారు. అబ్రహాం ఏ స్థలంలో ఉండాలో ఆ స్థలంలో ఉంటాడు అంతే. నోవహు ఖచ్చితంగా ఆ యొక్క వరదల నుంచి, ఆ యొక్క తుఫాన్ నుంచి, లేకపోతే ఆ యొక్క భూమి ఆకాశంలో తూములు విప్పినంట దేవుడు వాటి నుంచి కాపాడబడ్డారు. కారణం ఏంటి తెలుసా? దేవుని స్వరాన్ని విన్నాడు అంతే. దేవుని స్వరాన్ని విన్నాడు, విధేయత చూపించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏలియా దేవుని స్వరం విన్నాడు, ఒక చోట కూర్చున్నాడు. కాపులతో దేవుడు పోషించడం మొదలు పెట్టాడు. బైబిల్లో 1 కాదు 2 కాదు అనేక ఆధారాలు మనకు తెలుసు, కానీ మనం పాటించాం. ఆయన స్వరాన్ని వినడానికి మనము సుముఖంగా ఉండం చాలాసార్లు. అందుకే మన జీవితాల్లో కరువు, అందుకే మన జీవితాల్లో దేవుని యొక్క స్వరం వినలేకపోతూ ఉంటాం. అందుకే మన జీవితాల్లో దేవుని యొక్క నడిపింపును చూడలేకపోతూ ఉంటాం. అందుకే మన జీవితాల్లో దేవుని యొక్క వాగ్దానాలు స్వతంత్రించుకోలేకపోతూ ఉంటాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 37వ కీర్తన 5వ వచనం. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 5వ వచనం.
నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము. నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన నీ కార్యం నెరవేర్చు. నీ మార్గం దేవుడికి చెప్పు, వదిలే అంతే. దేవా ఇట్లే చేయి ప్రభు అని అడగొద్దు. ప్రేమ దేవుడు నీ మార్గం యెహోవాకు అప్పచెప్పుము. ఆయన నమ్మకం చాలు. ఆయన ఏం చేస్తాడు? నీ కార్యం ఎలా నెరవేర్చాలో అది తెలుసు అంతే. నీ కార్యము ఎలా నెరవేర్చాలి, నెరవేరడం ఇంపార్టెంట్. నువ్వు తీసుకున్న మార్గమే కాదు, దేవుడు తన ఓన్ వే ఉంది. ఆయన తన కార్యాన్ని నెరవేరుస్తాడు. నీ హృదయవాంఛ నెరవేరుస్తాడు. నీ హృదయంలో ఏముందో ఆయన తీరుస్తాడు అంతే. దట్స్ వాట్. ఆయన ఏ రీతిలో తీరుస్తాడు? ఆయన వేలో తీరుస్తాడు అంతే. ఆయన వేలో తీరుస్తాడు. కాకులను పంపిస్తాడు, ఇంకొకరిని పంపిస్తాడు, ప్రేమైన దేవుళ్ళ. కానీ నీకు మాత్రం ఆహారాన్ని మాత్రం అందిస్తాడు. నీ హృదయవాంఛ మాత్రం ఆయన నెరవేరుస్తాడు, ప్రేమైన దేవుని ద్వారా. అందుకే బైబిల్లో నేను చివరి మాట చెప్పి నేను ముగిస్తున్నా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుని ముగించుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఆయన అధికారానికి ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము Praise చేయును. the Lord. ఎప్పుడు త్రోవలు సరళం చేస్తాడంట? ప్రవర్తన నీ అంతటి పూర్ణ హృదయముతో ఏం చేయాలంట? యెహోవా యందు నమ్మకముంచి, యెహోవా యందు నమ్మిక ఉంచాలి కదా. ప్రవర్తన అంతటి యందు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. చాలా సార్లు మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాం కాబట్టి దేవుని యొక్క స్వరాన్ని మనం వినలేకపోతూ ఉంటాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో ఈ దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలని మాట్లాడుతున్నాడు కదా. అక్కడ గమనించినట్లయితే దేవుని అధికారానికి ఒప్పుకొను. అప్పుడు ఏం చేస్తాడు? ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. నీ త్రోవలను సరళం చేస్తాడు. దేవునికి సరెండర్ చేసేసాయి. ఇలా చేయి ప్రభా, అలా చేయి ప్రభా. డోంట్ గివ్ సజెషన్స్ టు ది లార్డ్. చాలా సార్లు మనం దేవునికి సజెషన్స్ ఇచ్చి ఫెయిల్ అవుతుంటాం, ప్రియమైన దేవుని బిడ్డలారా. నెవర్ గివ్ సజెషన్స్ టు ది లార్డ్. లార్డ్ ఇది ప్రాబ్లం చెప్పు చాలు. హీ నోస్ ద సొల్యూషన్. హీ నోస్ ద సొల్యూషన్. హీ నోస్ హౌ టు మేక్ యూ టు రీచ్ డెస్టినేషన్. ఆ డెస్టినేషన్ ఎలా చేరాలో ప్రభువుకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానులకు గమనించినట్లయితే వారు హేరోదు మార్గంలో వెళ్ళక మరి ఒక మార్గంలో దేవుడు వారిని నడిపించాడు. ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? వాళ్ళ స్వదేశానికి తీసుకుని వెళ్ళాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఆ రీతిగా గమనించినట్లయితే ఈ నూతన సంవత్సరంలో నూతనంగా దేవుడు నిన్ను నన్ను నడిపించుగాక. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి స్టెప్ లో కూడా ప్రభు మీద మనం ఆధారపడినట్లయితే ప్రభు మనల్ని సంపూర్ణంగా ఆయన చిత్తానుసారంగా ఈ ఇయర్ ఎండ్ కల్లా ఆయన వాగ్దానాన్ని నెరవేర్చి తీరుతాడు అంతే. అది ఆయన వాగ్దానం. ఆయన వాగ్దానం నెరవేర్చడం ఆయన పని అంతే, మన పని కాదు. ఆయన వాగ్దానం నెరవేర్చడం ఆయన పని. ఆయన వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, నెరవేర్చడం సమర్థుడని బైబిల్లో వ్రాయబడింది. కానీ మనమే ఆయనను అసమర్థునిగా చేస్తూ ఉంటాం. మనమే ఆయన్ని చాలాసార్లు మనము నమ్మదగిన వాడు కానప్పటికీ కూడా మనం ఏం చేస్తాం? ఆయన నమ్మదగిన వాడుగా మనం ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వశక్తుడు నాకు దుఃఖము కలగజేసను కదా ఆమె అంటుంది. దేవుడు నీకు దుఃఖం కలగజేశాడమ్మా? కాదే, నీకే నీ మార్గాన్ని ఎంచుకున్నావు మోయాబు దేశానికి వెళ్ళాలని. దేవుడికి వెళ్ళమని చెప్పలేదే. రొట్టెలలో ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా ఫుడ్ తక్కువ చేశాడా? వాళ్ళకి ఏమన్నా బట్ట తక్కువ చేశాడా? ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఏది తక్కువ చేయడు. కానీ మనమే మార్గంలో మనం వెళ్ళినట్లయితే సో సర్వశక్తుడు నాకు దుఃఖం కలగజేసిన చెప్పాల్సింది వస్తుంది. కానీ దేవుని మాట విన్నట్లయితే దేవుడు మన జీవితాల్లో ఆయన చిత్తం సంపూర్ణంగా నెరవేరుస్తాడు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. బలహీనతలందే నా బలము నీవైతివే, వ్యాధుల బాధలలో స్వస్థత నీవైతివే. బలహీనతలందే మా బలము నీవైతివే, వ్యాధుల బాధలలో స్వస్థత నీవైతివే. అపవాది తంత్రములు అని చేయను, ఆనంద పరవశము మే పొందను. అపవాది తంత్రములు అని చేయను, ఆనంద పరవశము మే పొందను. నా చేయి పట్టి నడిపితివే,
నీ సన్నిధిలో నిలిపితివే, నా చేయి పట్టి నడిపితివే, నీ సన్నిధిలో నిలిపితివే. యేసయ్యా నా హృదయము ఎరిగితివే, యేసయ్యా నా మనసే కోరితివే, యేసయ్యా నా హృదయము ఎరిగితివే, యేసయ్యా నా మనసే కోరితివే. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాలం సమయంలో యేసు ప్రభువానైనా లార్డ్ జీసస్ మీరు నేరుగా సూటిగా నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసు ప్రభు. లార్డ్ జీసస్ ఆనాడు తండ్రి ప్రభువా మీరు రకరకములుగా మీరు మాట్లాడారు, కానీ ఈనాడు తండ్రి మీ వాక్యం ద్వారా వాక్యమైనటువంటి దేవుడు మాకు తండ్రి ప్రభువానైనా లార్డ్ జీసస్ మార్గమై ఉండి నా దేవానైనా మాకు తండ్రి ప్రభు ప్రతి స్టెప్ లో నడిపించే గొప్ప దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపానుగ్రహించండి దేవా. మేమందరం కూడా తండ్రి ప్రభు ప్రతిదినము కూడా మీ మీద ఆధారపడి ఉండినట్లు, ప్రతిదినము కూడా నా దేవనైనా మిమ్మల్ని ఆనుకొని ముందుకు సాగునట్లు తండ్రి నా దేవ నా ప్రభు ప్రతిదినము కూడా హెల్ప్ us టు క్లింగ్ టు యు లార్డ్ జీసస్. నా దేవనైనా రూతు తన అత్తని ఏ రీతిగా హత్తుకొనిందో ఆ రీతిగా యేసయ్య నేను మిమ్మల్ని హత్తుకొని ప్రభు నడిపించే దిశగా తండ్రి ప్రభు హత్తుకొని తండ్రి ముందుకు నడిచే దిశగా ప్రభు మమ్మల్ని నడిపించవలసిందిగా ప్రతిమలాడుకుంటున్నాం. యేసయ్య కృపను గ్రహించండి. ఏది కూడా తండ్రి ఈ లోకంలో ఏది కూడా తండ్రి ప్రభు మీ నుంచి మమ్మల్ని ఏది కూడా ఎడబాయకుండానట్లు యేసు ప్రభు నైనా మమ్మల్ని తండ్రి మీ దగ్గర పెట్టుకోనండి యేసు ప్రభు, మీ చేతుల్లో దాచుకోనండి యేసు ప్రభు, మీ అరచేతుల్లో మమ్మల్ని చెక్కుకోనండి యేసు ప్రభు. ఎల్లప్పుడూ మీకు దగ్గరగా, ఎల్లప్పుడూ మీకు సమీపంగా, ఎల్లప్పుడూ మీ స్వరాన్ని వింటూ, ఎల్లప్పుడూ తండ్రి మీ యొక్క స్వరము తండ్రి మాకు వినిపించబడుతుండగా ఆ దిశలోనే అడుగులు వేస్తూ ముందుకు సాగే గొప్ప కృపను ప్రసాదించండి ప్రభు. అప్పుడే మేము సక్సెస్ఫుల్ గా వ్యక్తులుగా మేము ఉంటాం యేసు ప్రభు. అప్పుడే మా త్రోవలు సరళమవుతాయని మీ వాక్యం సెలవిస్తుంది కనుక యేసు ప్రభు ఇదిగో మీ అధికారం కిందికి వస్తూ ఉన్నాం తండ్రి, మీ అధికారం కిందికి మేము వస్తూ ఉన్నాం యేసు ప్రభు. తండ్రి నా దేవా నా ప్రభు మా స్వబుద్ధిని ఆధారం చేసుకోనక తండ్రి ఇదిగో మీ మీద ఆధారపడి దేవానైనా తండ్రి మీ అధికారానికి మేము ఒప్పుకుంటూ ఉండగా కృపను గ్రహించండి, నడిపించి కాపాడి మయం పొందండి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డన యేసు ప్రభు ఆన్లైన్ లో ఉన్న వారందరినీ ప్రభానైనా మీరు తండ్రి మీ వాక్యాన్ని వీరిచి మాకు తండ్రి తృప్తిగా భోజనం పెట్టినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసు ప్రభు. తండ్రి నీరు కట్టి ఫలింపచేసిన దేవా నా ప్రభు ఇది మా జీవితాల్లో నెరవేర్చబడినట్లు ఆ దిశగా మేము ముందుకు సాగుటకు తండ్రి ప్రభ కృప అనుగ్రహించండి. ఇదిగో మా చేతుల్లో ఉన్నటువంటి వాగ్దానాలు తండ్రి ప్రభా నా దేవనైనా మీ మాట వింటూ ప్రతి దినము కూడా ప్రభ నెరవేర్పు దిశగా వెళ్ళే గొప్ప కృపను ప్రసాదించవలసిందిగా వేడుకొంటూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవంగల నామందు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్య కృపను అనుగ్రహించండి తండ్రి. మా ఫెలోషిప్ లో ఉన్న ప్రతి కుటుంబాన్ని యేసు ప్రభ, కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని మీ హస్తాలకు అప్పచెప్తున్నాను. యేసయ్య నడిపించండి, యేసయ్య నడిపించండి యేసు ప్రభానైనా తండ్రి ప్రభ. సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని నుంచి ప్రభానైనా బయటకు వచ్చిన దేవన ప్రభ మీ సన్నిధానంలో కనపడే గొప్ప కృపను ప్రసాదించండి. వీక్ ఆఫ్టర్ వీక్ లార్డ్ జీసస్ నా దేవనైనా మేము ఒకరినొకరు తండ్రి ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు నడిచే గొప్ప కృపను మా ఫెలోషిప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభ ఈ ధన్యకరమైన జీవితాన్ని అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ యేసునామందు ప్రార్థించి పొందుకుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.